గం గణపతి నమః. జై గురుదత్త. చాలామంది ప్రతిరోజు చేసే పనులలో చాలా ఆటంకాలు వస్తున్నాయి అని అంటూ ఉంటారు. ఏ పని చేసినా మనకు కలిసి రావట్లేదు, ఏదో ఒక విఘ్నం ఉంటుంది, ఏదో ఒక ఆటంకం వస్తుందని అంటూ ఉంటారు. అలాంటి వారు ముఖ్యంగా గణపతిని స్మరించాలి. గణపతి అంటే ఒక చిన్న మంత్రం ఉంటుంది. మీరు పొద్దున్న లేవగానే మీ పూజా మందిరంలో స్నానం చేశాక దీపం పెట్టేసి, ఏం లేదు, గం గణపతి నమః అనే చిన్న మంత్రాన్ని ఒక 1008 సార్లు జపించాలి. ఫస్ట్ ముందు రోజుగా 108 నుంచి ప్రారంభించండి. ఫస్ట్ ఒక మాల, తర్వాత 2 మాలలు, రెండవ రోజు 2 మాలలు, అలా ఒక 1008 వరకు గం గణపతి నమః నామాన్ని జపించి గణపతికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీ పనులకి, మీ ఆఫీస్లో కావాలి, మీ వృత్తి వ్యాపారములకు వెళ్ళారనుకోండి, ఇంకా అప్పుడు మీకు ఎలాంటి విఘ్నములు, ఎలాంటి ఆటంకములు మీ పనిలో అయితే రావు. ముఖ్యంగా ఈ విఘ్నాలు నివారించడానికి విఘ్నాధిపతి గణేశుడు కాబట్టి గణపతిని స్మరించి మన పనుల్లోకి వెళ్తే ఎలాంటి ఆటంకములు విఘ్నాలు రావు. ఒకవేళ మీరు గం గణపతి నమః అని అనలేరనుకోండి, శ్రీ గణేశాయ నమః అని కూడా అనుకోవచ్చు. అది చాలా చిన్న నామమే. శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః ఒక 1008 సార్లు, మా అంటే ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది మ్యాక్సిమం. వాళ్ళు పొద్దున్న లేగానే స్నానం చేయగానే ఈ నామాన్ని జపించుకొని మీ పూజా మందిరంలో దీపం పెట్టేసి గణపతి నమస్కరించి వెళ్ళారనుకోండి, మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఒక 40 రోజులు చేసి చూడండి. ఒకరోజు 2 రోజులు కాకుండా ఒక 40 రోజులు చేసి చూస్తే మీకే చాలా తేడా కనిపిస్తుంది. మీ పనులలో మీరు ఎలా విజయం సాధిస్తారో చూడండి. ఈ నామాన్ని జపించాక గణపతికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. బుధవారం అయితే మీ చుట్టుపక్కల గరిక దొరికితే గరికను సమర్పించండి. ఈ బెల్లం ముక్క పెట్టి గరిక సమర్పించి ఈ నామాన్ని స్మరించి మీరు మీ పనులలోకి వెళ్తే మీకు విజయం తథ్యం. ఎలాగైనా మీకు విజయం లభిస్తుంది. కాబట్టి శ్రీ గణేశాయ నమః లేదా ఓం గం గణపతి నమః ఈ నామాన్ని ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకేసారి కాకపోవచ్చు, 108, 200 అలాగ చేయండి. పొద్దున వీలైతే మ్యాక్సిమం పొద్దున చేసి మీ పనులకు వెళ్ళడం బెస్ట్. అలా కాకపోయినా సాయంత్రం వచ్చాకైనా మీకు పొద్దున వీలు కాకపోతే ఎక్కడైనా చేయొచ్చు. మీ ఆఫీస్లో కానీ అయితే మీ బిజినెస్ ఏరియాలో కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః అనుకుంటుంటూ మీ పనులు చేసుకోండి. మీకు పొద్దున ఒకవేళ వీలు కాకపోతే, ఇంట్లో వీలు కాని రోజు అలానే ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళి మీ షాపులకు, వృత్తి వ్యాపారాలకు వెళ్ళినప్పుడు కూడా శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేశాయ నమః మనసులో స్మరించడం వల్ల, గణపతికి నమస్కరించి మనసులో స్మరించడం వల్ల, అలా స్మరిస్తూ ఉండడం వల్ల మీ పనులన్నీ విజయవంతంగా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. అవి న్యాయబద్ధమైన కోరికలు ఉండాలి. న్యాయబద్ధమైన పనులకే ఇలా వీలవుతుంది. ఏదో అన్యాయం చేస్తాను వేరే వాళ్ళకు, అలాంటప్పుడు మాత్రం ఈ నామం కానీ ఏ భగవంతుని నామం పనిచేయదు, ఏ మంత్రం కూడా పనిచేయదు. అందుకే గం గణపతి నమః లేదా శ్రీ గణేశాయ నమః అని చూడండి. చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా శ్రీ గణేశాయ నమః, గం గణపతి నమః అని స్మరించి ఒక 40 రోజులు చేసే వాళ్ళు ఉన్నారు. మీకు మంచిగా అనిపిస్తే మీరు నిరంతరం చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిరోజు ఇలాగనే స్మరించుకుంటూ ఉండొచ్చు. మన దేవతలు కూడా ఫస్ట్ పూజ గణపతికే చేస్తారు కాబట్టి, మొదటి పూజ ఆయనకే కాబట్టి మనం కూడా ఫస్ట్ ఆయన స్మరించే మిగతా మన పనులు కానీ మన పూజలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. మన దేవతలు కూడా ఫస్ట్ ప్రాముఖ్యత గణపతి కాబట్టి ఇలా చేసి చూడండి, మీకు అన్ని విజయాలు కలుగుతాయి. జై గురుదత్త.